హాయ్ గైస్, వెల్కమ్ టు వి రివ్యూస్. సో మనకి ఫిబ్రవరి మంత్ లోకి అయితే ఆల్రెడీ మనం ఎంటర్ అయితే అవుతున్నాము. సో ఇప్పుడు కానీ చూసామంటే మనకి తెలుగు మూవీస్ తో పాటు ఇంగ్లీష్ అలాగే హిందీ మూవీస్ కూడా మనకైతే చూడడానికి అయితే వస్తున్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫిబ్రవరిలో టాప్ గా మనం వెయిట్ చేసే మూవీస్ కానీ చూసామంటే నెంబర్ 1 ఉండేది లిస్ట్ లో ఊరు పేరు భైరవ కోన. సో మూవీ మీద అయితే హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ రిలీజ్ అయిన ట్రైలర్, టీజర్, సాంగ్స్ మొత్తం అంతా సూపర్ డూపర్. అసలు విఏ ఆనంద్ గారి నుండి వస్తున్న మూవీ కాబట్టి ఇంకా స్పెషల్ ఇంట్రెస్ట్ అయితే ఉంది. ఎందుకంటే ఆ డైరెక్టర్ గారు తీసిన ఎక్కడికి పోతావు చిన్నవాడ, అలాగే ప్రతి మూవీ కూడా కంటెంట్ ఓరియంటెడ్ అనమాట. సో అతనికి అయితే మంచి హిట్ స్ట్రీకే ఉంది. డిస్కో రాజాతో కొద్దిగా డౌన్ అయినా కూడా హోపింగ్ హీ విల్ గివ్ ఏ గ్యారంటీ మంచి కంబ్యాక్ అయితే ఇస్తారు. సో నెక్స్ట్ లిస్ట్ లో కానీ వెళ్ళామంటే ఈగల్ అయితే మనకి సంక్రాంతికి అయితే రావాలి. సో థియేటర్ ఇష్యూ వల్ల పోస్ట్ పోన్ అయితే అయింది. మనకి అది కూడా మనం ఫిబ్రవరిలోనే చూడడానికి అయితే ఉంది. సో చూద్దాం అసలు ఏ రేంజ్ లో ఉంటది ఈగల్ అన్నది. నాకైతే మంచి ఎక్స్పెక్టేషన్ ఉంది మూవీ మీద. ఒక కొత్త స్క్రిప్ట్ సెలెక్షన్ అంటున్నారు కాబట్టి చూడాలి మూవీ ఎలా ఉంటదని. సో నెక్స్ట్ లిస్ట్ లో కానీ వెళ్ళామంటే మనకు ఉండేది టిల్లు స్క్వేర్. సో మంచి ఊపు, మంచి హిట్ స్ట్రీక్ లో అయితే ఉంది. ఎందుకంటే డీజే టిల్లుకి మంచి హైప్ అయితే వచ్చింది. సో అలా అని హీరో కూడా ప్రతి మూవీ ఆఫర్ ఒప్పుకొని అన్ని మూవీస్ అలా చేసుకుంటూ వెళ్ళిపోలేదు, వరుసగా ఒక 10 సినిమాలు ఉన్నట్టు. సో వెయిట్ అయితే చేశారు ఈ 2 years. సో ఈ 2 years తర్వాత మనకి డీజే టిల్లు స్క్వేర్ అయితే వస్తుంది. సో సేమ్ టైం 2022లో ఎలా అయితే వచ్చిందో మనకి 2024 సేమ్ ఫిబ్రవరిలోనే ఈ మూవీ కూడా వస్తుంది. సో చూద్దాం ఇది డీజే టిల్లు కన్నా పెద్ద హిట్ అవుతుందా, లేకపోతే అట్లీస్ట్ డీజే టిల్లు కున్న ఫేమ్ ని తీయకుండా ఉంటుందని. సో వచ్చిన సాంగ్ అయితే ఆల్రెడీ మంచి హిట్ లోనే అందరూ లూప్ లో అయితే వింటున్నారు. ఇది సో డౌట్ అయితే లేదు, మూవీ మంచి ప్రామిసింగ్ గానే ఉంటుందని నేనైతే అనుకుంటున్నా. సో చూద్దాం, హోప్ ఫర్ ద బెస్ట్. సో నెక్స్ట్ మూవీ కానీ చూసామంటే మనకు ఉండేది కుంగ్-ఫు పాండా 4. సో మీలో చాలా మంది ఇలాంటి కార్టూన్ మూవీస్ ఎవరన్నా కానీ చూసినట్లయితే కుంగ్-ఫు పాండా గురించి చాలా మందికి తెలిసే ఉంటది. ఫస్ట్ వచ్చిన కుంగ్-ఫు పాండా 1 నుండి 3 వరకు ప్రతి మూవీ సూపర్ హిట్, అలాగే ఇంట్రెస్ట్ ఇంకా ఎవర్ గ్రీన్ అనమాట. అంటే రిపీట్ లో చూడొచ్చు. లైక్ యాంగ్రీ బర్డ్స్ ఎంత కామెడీగా ఉంటుందో సేమ్ కుంగ్-ఫు పాండా కూడా అంతే కామెడీ అయితే ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, అన్ని ఉంటాయి ఇందులో. సో దాని పార్ట్ 4 సో ఇప్పుడు ఎలా ఉంటుంది అని ఒక మంచి క్యూరియాసిటీ అయితే ఉంది. సో నేనైతే పర్సనల్ గా అయితే వెయిట్ అయితే చేస్తున్నా. సో ఫస్ట్ రివ్యూ అయితే మన ఛానల్లో అయితే వస్తుంది, వచ్చి చెక్అవుట్ అయితే చేయండి. సో నెక్స్ట్ మూవీ వన్ ఆఫ్ ది మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఇదైతే. సో చాలా మంది అయితే అనుకున్నారు ఈ మూవీకి ఇంత హైప్ ఉందా, అసలు ఇది వర్తేనా, అసలు ఈ మూవీ ఎవరన్నా చూస్తారా అని. సో కానీ గ్యారంటీగా వర్తే, హైప్ కూడా ఉంది. అది ఏంటో కాదు, మన యాత్ర 2. ఎస్, గ్యారంటీగా యాత్ర 2కి హైప్ అయితే ఉంది. సో పొలిటికల్ ఎజెండా ఇవన్నీ పక్కన పెడితే యాత్ర 1 యాజ్ ఏ మూవీ ఇస్ గుడ్. సో అది ఎంత పాజిటివ్ గా చెప్పారా, నెగిటివ్ గా చెప్పారా, అప్పుడు మీరు ఆ పొలిటికల్ హీరో ఎగ్జాంపుల్ జగన్ గారికి మీరు ఫ్యానా కాదు ఇవన్నీ కాదు. జస్ట్ మీరు ఒక మంచి మూవీ చూడాలంటే మాత్రం చూడొచ్చు, ఒక మంచి బయోపిక్ లాగా. ఎందుకంటే యాత్ర 1 అయితే సూపర్. అసలు నేను వన్ సైడెడ్ మూవీ అని అర్థమైనా కూడా ఎక్కడా కూడా మనకి అక్కడ ఓవర్ గా భజన చేసినట్టు. ఇప్పుడు ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు కూడా 2 వన్ సైడ్ మూవీలే. సో దానికన్నా యాత్ర మూవీ అయితే 1000 times అయితే బాగుంటది. సో అదంతా ఫిల్మ్ మేకింగ్, ఇంకా టేకింగ్, నెక్స్ట్ ఆ డైలాగ్స్ కానీ, ఆ తీసుకెళ్లిన స్క్రీన్ ప్లే కానీ ఇవన్నీ చాలా చాలా బాగుంటాయి. మనకి ఎంగేజింగ్ గా అనిపిస్తాయి అనమాట, ఇంకా చూడాలి అని. అంతేగాని ఆర్టిఫిషియల్నెస్ ఎక్కడ ఎక్స్పోజ్ అయితే అవ్వదు ఈ మూవీలో. సో ఆ నమ్మకంతోనే యాత్ర 2 మీద నాకైతే మంచి హోప్స్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఈ మూవీ అయితే మొత్తం అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇది. అదే లాల్ సలాం ఎవరిదో కాదు, ద గ్రేట్ రజనీకాంత్ గారిది. సో అతని మూవీ అయితే మనకైతే వస్తుంది ఫిబ్రవరిలో. మూవీకి అయితే అనుకున్నంత హైప్ లేదు. అసలు ఇది జైలర్ తర్వాత వస్తున్న మూవీ అయినా సరే అసలు జీరో ప్రమోషన్. అసలు ఇప్పటి వరకు అయితే అసలు తెలుగులో టార్గెట్ లేదు, అంతెందుకు తమిళ్లో కూడా వాళ్ళు అంత టార్గెట్ అయితే చేయట్లేదు. సో మూవీలో అతను జస్ట్ క్యామియో అంటున్నారు రజనీకాంత్ గారిది. సో చూద్దాం, ఆల్రెడీ టీజర్ లో అయితే ఒక ఫుల్ లెంత్ రోల్ లాగే నాకైతే అనిపించింది. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. మోర్ దెన్ ఒక 30 minutes వరకు క్యామియో అయితే ఉండొచ్చు. సో ఈ మూవీ మీద నాకైతే పర్సనల్ గా అసలు ఏ ఎక్స్పెక్టేషన్ అయితే లేదు. సో కుదిరితే ఫస్ట్ రివ్యూ చేయడానికి నేనైతే చూస్తా. సో చూద్దాం, ఈ మూవీ మీదే నాకు అసలు ఫుల్ డౌట్స్ అయితే ఉన్నాయి. అసలు ఈ మూవీ మినిమం బ్రేక్ ఈవెన్ అన్న అవుతుందా లేదా అని. సో దట్స్ ద వీడియో గైస్. మీరు ఇంకా ఏ మూవీస్ కోసం వెయిట్ చేస్తున్నారు ఫిబ్రవరిలో బాగా అన్నది కింద కామెంట్ అయితే చేయండి. సో వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.